యాక్టర్ కమ్ బిగ్ బాస్ ఫేమ్ సహీద్ సోహెల్ రాన్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. సోహెల్తో పాటు మరికొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఉగ్రవాదులతో పోల్చుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ నా అన్వేషణ. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారందరినీ ఉగ్రవాదులుగా పేర్కొన్నాడు. అయితే దీనిపై సోహెల్ కౌంటర్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ గురించి నన్ను తిట్టవచ్చని, అయితే ఉగ్రవాది అని ముద్ర వేయడం ఏంటి అని కౌంటర్ ఇచ్చాడు. పెహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డవాడు ఎక్కడికో పారిపోయాడు. వాడిని పట్టుకోవడం మానేసి మన ఇంట్లో మనం కొట్టుకు చేస్తున్నాం. నన్ను ఉగ్రవాదిగా చిత్రీకరించడం ఏంటి? బెట్టింగ్ యాప్స్ గురించి నన్ను తిట్టు, అంతేకాని ఉగ్రవాది అని ముద్ర వేయడం ఏంటి? వాడెవడో చెప్పినంత మాత్రాన నేను ఉగ్రవాదిని అయిపోను. నేను భారతీయుడిని. చిన్నప్పటి నుండి కులమత భేదాలు లేకుండా పెరిగాను అన్నారు. అంతేకాకుండా నేను శివుడికి పాలాభిషేకం చేశాను. సంక్రాంతికి మా ఇంట్లో అప్పాలు చేసుకుంటాం. రంజాన్ ఉంటే హిందూ స్నేహితులతో పాటు నమాజ్ చదువుతాం. క్రిస్టియన్ ఫ్రెండ్స్తో కలిసి చర్చికి వెళ్తాం. పక్కింటి వారితో కలిసి కొండగట్టుకు వెళ్ళిన రోజులు ఉన్నాయి. అలాంటి వాతావరణంలో పెరిగిన ముస్లింలలో నేను ఒకరిని. ఒక భారతీయుడివై ఉండి నన్ను ఉగ్రవాది అంటున్నావు. నిజమైన ఉగ్రవాదుల గురించి నువ్వు మాట్లాడకుండా, వాళ్ళ మీద కోపం చూపించకుండా మనలో మనం కొట్టుకుంటున్నాం. అలా చేస్తే ఉగ్రదాడికి పాల్పడ్డ వారి ప్లాన్ బాగా సక్సెస్ అయినట్లే, అంటే ఇండియన్ గా నువ్వు ఫెయిల్ అయినట్లే అని కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా మా అమ్మ గత ఏడాది చివర్లో చనిపోయారు, కానీ నువ్వు మా అమ్మ గురించి కూడా బూతులు మాట్లాడావు. గుర్తుపెట్టుకో, నీకు కూడా తల్లి ఉంది. నీ తల్లి లాంటిదే నా తల్లి కూడా. కానీ నిన్ను బూతులు తిట్టే వ్యక్తిత్వం నాది కాదు. కావాలంటే వ్యూస్ కోసం నన్ను ఎంతైనా తిట్టుకోండి, కానీ తల్లుల్ని తిట్టొద్దు అని సోహెల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట వైరల్ అయ్యాయి.